అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మకి దూల తీరింది. 3 నెలలు జైలు శిక్ష వేసిన హైకోర్టు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవ్వగలుగుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పలు వివాదాల్లో ఇరుక్కున్న ఆయనకు ఇది భారీ షాక్గానే చెప్పుకోవచ్చు. ఓ చెక్ బౌన్స్ కేసులో వర్మకు ముంబైలోని అంధేరి కోర్టు దోషిగా తేల్చింది. ఏకంగా ఆయనకు 3 నెలలు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తన జీవితంలో కొన్ని సంఘటనలతో తాను చాలా కోల్పోయానంటూ పశ్చాత్తాపడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ఆయనకు శరాఘాతమే. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మేరకు కేసు 7 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్నది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైహాజరయ్యాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మకు కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే వచ్చే 3 నెలల్లోగా ఫిర్యాదుదారునికి రామ్ గోపాల్ వర్మ 3.72 లక్షలు పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకి వస్తుంది.